కొనసాగుతున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు, పద్దులపై చర్చ, సభ ముందుకు స్కిల్ యూనివర్సిటీ బిల్. జనసేన వైపు పెండెం దొరబాబు చూపు, అగ్రనేతల నుంచి ఆహ్వానం, త్వరలోనే చేరతారంటూ ప్రచారం. అసైన్డ్ ల్యాండ్స్ వివరాలు సేకరిస్తున్నాం, భూ కేటాయింపులపై చర్యలుంటాయి, అధికారులు బాధ్యతగా పనిచేయాలన్న అనగాని. నరసాపురం ఎంపీడీఓ సూసైడ్ కేసులో పురోగతి, బ్లాక్మెయిల్ చేసిన నిందితుడి గుర్తింపు, అదుపులోకి తీసుకున్న పోలీస్. రెండో విడత రుణమాఫీ, ఖాతాల్లో నిధుల జమ, 7 లక్షల మందికి 7,000 కోట్ల విడుదల. ఆర్టీసీ బస్సు కారు ఢీ, 4గురికి తీవ్ర గాయాలు, మెదక్ జిల్లా నందిగామ శివారులో ఘటన. మదనపల్లిలో అగ్ని ప్రమాదం, పాత ప్లాస్టిక్ ఇతర సామాగ్రి ధ్వంసం, అదుపు చేసిన ఫైర్ సిబ్బంది. నీట మునిగిన వందలాది ఎకరాలు, ఉద్యాన పంటలకు తీవ్ర నష్టం, ఏలూరు జిల్లాలో రైతుల కన్నీళ్లు. తుంగభద్ర జలాశయానికి వరద, 5 గేట్ల ద్వారా నీటి విడుదల, ఇన్ఫ్లో 1,35,401 క్యూసెక్కులు. శ్రీశైలంలో జల పరవళ్లు, సాగర వైపు కృష్ణమ్మ పరుగులు, 5 గేట్లెత్తి నీటి విడుదల. భద్రాచలం దగ్గర శాంతిస్తోన్న గోదావరి, 43 అడుగులకు చేరిన నీటి మట్టం, మొదటి ప్రమాద హెచ్చరిక కంటిన్యూ. ముమ్మిడివరం లంక గ్రామాల్లో వరద, యానాంలో నీట మునిగిన ఇళ్లు, భారీ వర్షానికి అమలాపురం అతలాకుతలం. పరవళ్లు తొక్కుతోన్న బొగత, జలపాతాన్ని సందర్శిస్తోన్న పర్యాటకులు, కొలనులోకి దిగకుండా జాగ్రత్తలు. వరదలోకి దూసుకెళ్లిన టిప్పర్, డ్రైవర్కు తప్పిన ప్రాణాపాయం, అల్లూరు జిల్లా నిమ్మలగూడెంలో ఘటన. సుల్తానాబాద్లో రోడ్లు అస్తవ్యస్తం, అడుగు తీసి అడుగెయ్యలేని పరిస్థితి, వరి నాట్లు వేసి జనం నిరసన. మద్యం మత్తులో వీరంగం, కానిస్టేబుల్పై యువకుడి దాడి, విశాఖ చెనవాల్తేరులో ఘటన. జార్ఖండ్లో పట్టాలపై ప్రమాదం, గూడ్స్ రైలును ఢీకొన్న మరో ట్రైన్, 2 మృతి, 20 మందికి గాయాలు. కేరళలో విరిగిపడ్డ కొండ చర్యలు, 36 మంది మృతి, పలువురికి తీవ్ర గాయాలు, శిథిలాల కింద వందలాది మంది. మిక్స్డ్ టీం కాంస్యం పోరులో మను బకర్, అరుదైన రికార్డుకు అడుగు దూరంలో, మరో పతకాన్ని అందుకునే అవకాశం.